ఏమైంది బావా? ఏదో జరుగుతుంది మరదలా. నువ్వే వెళ్ళి చెప్పమ్మా. జ్యోత్స్న పూర్ణాహుతి వేయడానికి వీల్లేదు. అర్థం లేకుండా మాట్లాడుకురా. అసలైన వారసురాలు ఇక్కడే ఉంటే అది వెయ్యకుండా ఇది వేస్తుందని బాధపడచ్చు. అక్కడ ఉన్నది ఒక్కతే, అది నీ కూతురు. కొన్ని నేను చెప్పుకోలేనమ్మా. ఏం చెప్పుకోలేవు? మన మధ్య ఉంటాయి. ఎప్పుడు బయట పెట్టాలో, ఎలా బయట పెట్టాలో నేను చెప్తాను. కార్తీక్కి మాట ఇవ్వకపోయి ఉంటే దీపే అసలైన వారసురాలన్న విషయం చెప్పేసేవాణ్ణి. చెప్పరా? అడిగేది నిన్ని. జ్యోత్స్న పూర్ణాహుతి వేయడానికి వీల్లేదు. అది ఇంటికి మంచిది కాదు. ఒరేయ్ దాసు, మనమంతా ఒక కుటుంబంరా. మనకేం కాదు. పైగా ఇప్పుడు నువ్వేం వాగినా వాళ్ళకు అనుమానం వస్తుంది. బిడ్డల్ని మార్చింది నేనేనని బయట పెడితే అబ్బో, నన్ను బ్రతకనిస్తారా? అలాంటి పరిస్థితి వస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా నేను నిన్ను కాపాడుకుంటానమ్మా. నేను వెళ్ళి జ్యోత్స్నను ఆపుతాను. అయ్యో దాసు, వద్దురా. నన్ను నువ్వు ఆపొద్దమ్మా. నిజం బయటపడే సమయం వచ్చిందేమో. ఈ కథకి ముగింపు భగవంతుడు ఎక్కడే రాసుంటే దాన్నెవ్వరూ ఆపలేరమ్మా. కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందేమో. దీప కన్న కూతురు కదా, అందుకే కన్న తల్లికి సాయంగా కన్న కూతురే నిలబడింది. ఇదండి, నేనుండగా ఏ సిద్ధాంతం పనికిరాదు. జరగాల్సిన అరిష్టం జరుగుతుంది. ఏంట్రా, ఏదో చెప్తానని ఇక్కడికి వచ్చి ఆగిపోయావు? మనసు మార్చుకున్నావా? నేను చెయ్యాలనుకున్న పని దేవుడు చేశాడమ్మా. నీ కూతురు మొహం చూసి ఆగిపోయానని చెప్పొచ్చు కదా. దీనికి నీ బొంకలెందుకు? ఈ ఇంటి వారసురాలే తల్లిని పట్టుకుని నడిపిస్తుందంటే